ఏదన్నా పక్షి వచ్చి ఫ్లైట్కి గుద్దుకోవడం వల్ల సాంకేతిక లోపం జరిగిందా? దీనిలో ఏసీ కండిషనర్లు కూడా పనిచేయలేదని, సో మేము ఇబ్బంది పడ్డామని, ముందు నుంచే సాంకేతిక లోపాలు ఈ విమానంలో ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. అహ్మదాబాద్ మేఘానా నగర్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అవును, మీరు విన్నది నిజమే. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్నటువంటి A178 ప్లేన్ ఒక్కసారిగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కుప్పకూలింది. అయితే ఇందులో సుమారు 20 మంది మెడికల్ స్టూడెంట్లు చనిపోయినట్టు చెప్తున్నారు. మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగింది ఎగ్జాక్ట్గా లంచ్ టైంలో, కాలేజ్ లంచ్ టైంలో. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇందులో మరీ ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలు కాదు, మేబీ అదే అయ్యుండొచ్చు. కానీ దీని మీద ఇంతవరకు అఫీషియల్గా వార్తలు అయితే బయటికి రాలేదు. మేబీ వస్తాయి, ఎందుకంటే ఇది జరిగి కూడా కొన్ని గంటలు కూడా కావట్లేదు. అయితే దీనిలో తప్పిదం ఎవరిది, ఇలా జరగడానికి గల కారణం ఏంటి అనే దాని మీద కోణాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. కానీ ఒక్కొక్కరు ఒకటి చెబుతున్నారు, కానీ అది అఫీషియల్ కాదు. అయితే ఇది అసలు ఎయిర్ ఇండియా సంస్థకు చెందినటువంటి బోయింగ్ ప్లేన్. అయితే ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా సంస్థ చెప్తుంది ఏంటంటే, బోయింగ్ ప్లేన్ అనేది చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని, ఇదే మొదటి ప్రమాదం అని. దానికి ప్రత్యేకగానే ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది కాబట్టి ఎయిర్ ఇండియా సంస్థలో బోయింగ్ ప్లేన్ మొదటిసారి ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి దానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా ఎక్స్లో ఎయిర్ ఇండియా సంస్థ యొక్క డిపి అలాగే స్క్రీన్ సేవర్ను నలుపు రంగులోకి మార్చింది. అయితే దానిలోని ప్రయాణికుల డీటెయిల్స్ని ఈ విధంగా అనౌన్స్ చేసింది. 163 మంది ఇండియన్స్, అలాగే 57 మంది బ్రిటిషర్స్, అలాగే 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనడా అతను ఉన్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ అనౌన్స్ చేసింది. మరి దీనిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంట. ఎందుకంటున్నానంటే, ఇది అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళడానికి సుమారు 60,000 లీటర్ల ఇంధనం కావాలి. ఇంధనం మీన్స్ పెట్రోల్, వైట్ పెట్రోల్. అయితే ఇది 58,000 లీటర్లతో బయలుదేరింది. అయితే బయలుదేరిన 5 నిమిషాల్లోనే మేఘానీ నగర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కుప్పకూలిపోయింది. కాబట్టి దీనిలో అధిక మొత్తంలో పెట్రోల్ ఉండడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఆ ప్రయాణికులే కాదు, ఆ కాలేజ్ హాస్టల్ వాళ్లే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మరణించారు లేదా గాయాల పాలయ్యారు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఇంధన లోపమా, లేదా పైలట్స్ లోపమా, లేదా మరేమన్నా సాంకేతిక లోపమా అని ఎంతోమంది నెటిజన్లు ఎయిర్ ఇండియా సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎయిర్ ఇండియా సంస్థ బోయింగ్ ప్లేన్ అనేది మొదటిసారి ఇలాంటి ప్రమాదానికి గురైంది అని వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీని మీద స్పందించినటువంటి ప్రధాని మోడీ గారు కూడా ముందు క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందించండి, తరువాతే దర్యాప్తు చేపట్టండి అని వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేపట్టారు. అలాగే దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరగవలసినటువంటి కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీని కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. అలాగే సినీ వర్గాల్లో మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా ట్రైలర్ ఈవెంట్ను కూడా ఆయన పోస్ట్పోన్ చేశారు.
మరి దీనిలో మున్ముందు మృతుల సంఖ్య అలాగే క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో విమానం పడిపోతున్నటువంటి వీడియో ఒకటి వైరల్గా మారుతుంది. కావాలంటే మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఎవరి తప్పిదం ఏంటి, ఏదన్నా పక్షి వచ్చి ఫ్లైట్కి గుద్దుకోవడం వల్ల సాంకేతిక లోపం జరిగిందా లేదా ఇంకేమన్నా పని చేయలేదా అనేది కూడా ఆ విధంగా కూడా కోణాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే ఫ్లైట్లో దీనికి ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ఇదే ఫ్లైట్లో వచ్చినటువంటి ఒక ప్యాసింజర్ ఒక వీడియోని సోషల్ మీడియా ఎక్స్లో అప్లోడ్ చేశారు. దీనిలో ఏసీ కండిషనర్లు కూడా పనిచేయలేదని, సో మేము ఇబ్బంది పడ్డామని, ముందు నుంచే సాంకేతిక లోపాలు ఈ విమానంలో ఉన్నాయి అని ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి దీని మీద ఎయిర్ ఇండియా సంస్థ ఎలాంటి విశ్లేషణ ఇవ్వబోతుంది, ఆ చనిపోయిన మృతులకు ఎలాంటి సమాధానం చెప్పబోతుంది, మరి ఇలాంటి సాంకేతిక లోపం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది గవర్నమెంట్ ఇప్పటికే దర్యాప్తును చేపట్టినట్టు తెలుస్తుంది. మరి మృతుల సంఖ్య లేదా క్షతగాత్రుల సంఖ్య ఎగ్జాక్ట్గా చెప్పలేం, ఎందుకంటే జరిగింది చాలా పెద్ద ప్రమాదం. చిన్న చితక కూడా కాదు, 10-20 మంది కాదు, 10-20 మంది అయినా చిన్న చితక కాదు, నేను ఆ పర్సెప్షన్లో చెప్పట్లేదు. మరి దీనిలో ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఈ నెగ్లిజెన్సీకి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది వేచి చూడాలి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎవరి లోపం అంటారు, ఎవరు తప్పు అంటారు? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.